ఓకే డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ ఫైల్ హ్యాండ్లింగ్లో మిగిలిపోయిన ఆ కాన్సెప్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ ఫైల్ హ్యాండ్లింగ్ నేర్చుకునేటప్పుడు మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలా వర్క్ చేస్తామనేది ఫస్ట్ నేర్చుకొని ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే రిమైనింగ్ కాన్సెప్ట్స్తో మనం ఎలా వర్క్ చేస్తామనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే. యా మనం ఏదైతే పీపీటీ చెప్పానో ఈ పీపీటీని ఒకసారి ఈ రోజు సెషన్లో రీక్యాప్ చేసేస్తాను. లేటర్ మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ సెషన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నాం అంటే ఫైల్ హ్యాండిలింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటాం. ఫైల్ హ్యాండిలింగ్ అంటే ఏంటిది అంటే ఫైల్తో మనం వర్క్ చేయడాన్ని ఏమంటారంటే ఫైల్ హ్యాండిలింగ్ అని చెప్తారు. ఈ ఫైల్స్తో వర్క్ చేయాలంటే మనం ఏం చేయాలంటే కొన్ని ఆపరేటర్స్ని యూజ్ చేయాలి. వేటిది? రీడ్ అనే ఆపరేటర్, రైట్, రీడ్ ప్లస్ రైట్ అండ్ రైట్ ప్లస్ రీడ్, అపెండ్ ప్లస్ రీడ్ అని ఈ 6 ఆపరేటర్స్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఫైల్స్తో వర్క్ చేయడం అనేది చేసేస్తాం అనమాట. రైట్ను ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దాం అంటే లాస్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ అంటే ఎవరైనా సరే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలా వర్క్ చేస్తారంటే విత్ అనే ఒక స్టేట్మెంట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఫైల్స్తో వర్క్ చేయడం అనేది చేస్తారు. ఈ విత్ అనే కాన్సెప్ట్స్తో మనం ఫైల్స్ని ఎలా వర్క్ చేస్తాము, ఎలా రాస్తాము, ఎలా ఏమైనా సరే ఏ వర్క్ అయితే సరే ఎలా చేస్తాము అనే కాన్సెప్ట్ని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ సెషన్లో చేసేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ విత్ అనే స్టేట్మెంట్ నేర్చుకునే ముందర మనం ఏం చేద్దామంటే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఓపెన్ చేసి దాంట్లో మనం ఏం చేద్దామంటే మన యొక్క నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ని అండ్ సిఎండిని కమాండ్ బ్రమ్ని రెండింటిని కూడా ఏం చేద్దాం అంటే ఫాస్ట్గా ఇంటిగ్రేట్ అనేది చేసేద్దాం. అలా ఇంటిగ్రేట్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక లెటర్ తీసుకొని ఆఫ్టర్ దట్ నేను ఏం చేసుకున్నాను అంటే సేవ్ చేసేసుకున్నాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశాను డెస్క్టాప్లోకి వెళ్ళాను, లర్నింగ్ పైథాన్లోకి వెళ్ళాను. ఇక్కడ నేను ఏం చేసేసి అంటే ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే ఒక నేమ్ పెట్టుకున్నాను. ఏంటిది? ఫైల్ హ్యాండ్లింగ్ అని రాసేసాను. .py అని నేను మెసేజ్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ ఏం చేశాను సేవ్ టైప్లోకి వెళ్ళేసి పైథాన్ ఫైల్ కింద నేను ఏం చేశానంటే ఈ మొత్తాన్ని సేవ్ చేసేసుకొని ఫోల్డర్లో నేను ఏం చేశానంటే స్టోర్ చేసుకున్నాను. లేటర్ మనం ఏం చేసామంటే ఒక కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేసేసి ఆ కమాండ్ ప్రాంప్ట్లో నేను ఏం చేశానంటే మన యొక్క నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఏదైతే ఉందో ఆ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ని తీసుకుని ఏం చేశానంటే కనెక్ట్ చేశాను. అలా కనెక్ట్ చేయాలంటే మనం ఏం చేస్తాం సిడి అని రాసేసి వన్ డ్రైవ్, ఆఫ్టర్ దట్ సిడి అని రాసేసి డెస్క్టాప్, ఆఫ్టర్ దట్ సిడి అని రాసేసి తర్వాత ఏం చేస్తాం లర్నింగ్ పైథాన్, ఆఫ్టర్ దట్ py అని రాసేసి ఆఫ్టర్ దట్ ఏం చేస్తాము ఫైల్ హ్యాండ్లింగ్ ఫైల్ కాబట్టి ఫైల్ హ్యాండ్లింగ్ అని రాసి ఎంటర్ చేసేస్తాం. ఎందుకంటే ఈ ఫైల్లో ఏం లేదు కాబట్టి వీఆర్ గెట్టింగ్ నేమింగ్ ఎర్రర్, అంటే నేను ఇక్కడ వేరియబుల్ ఇచ్చాను కానీ దాంట్లో ఏమీ లేదు, అందువల్ల ఈ ఎర్రర్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇలా మనం ఏం చేయాలంటే మన యొక్క నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ని ఏం చేయాలంటే సిఎండిని ఇంటిగ్రేట్ అనేది చేసేసాలి. ఓకే, ఈ స్టెప్స్ అన్ని గుర్తొచ్చేసినాయి కాబట్టి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. మనం ఏం నేర్చుకున్నాం? ఈ ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏం నేర్చుకున్నాము? ఫైల్ హ్యాండిలింగ్ అంటే ఏంటిదంటే ఏం నేర్చుకున్నాం? ఫైల్ హ్యాండిలింగ్ అంటే ఏమని నేర్చుకున్నాం అసలు మనము? ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? ఫైల్స్తో వర్క్ చేయడం. అంటే ఫైల్స్తో మనం ఏం చేయాలి? వర్క్ చేయాలి. ఫైల్స్తో వర్క్ చేయాలంటే మనం ఎలాంటి వర్క్ చేస్తాము? ఎలాంటి వర్క్ చేస్తామంటే రీడ్ అనే ఒక వర్క్ చేస్తాము. అలానే ఇంకొకటి ఏం రాస్తాము? రైట్ అనే వర్క్ చేస్తాము. అలానే ఇంకేం చేస్తాం? ఇంకేం చేస్తాం మనము? రీడ్ రైట్ కాకుండా ఇంకేం చేస్తాము? రీడ్ ప్లస్ రైట్ అనే వర్క్ చేస్తాము. ఇంకా మనం ఏం చేస్తాము? రైట్ ప్లస్ రీడ్ అనే వర్క్ చేస్తాము. ఇంకా మనం ఏం చేస్తాము అనే వర్క్ చేస్తాము. ఇంకొకటి ఏం చేస్తాము? అపెండ్ ప్లస్ అనేది వర్క్ చేస్తారు. ఓకే, వీటిలో మనం ఏం చేస్తామంటే ఈ ప్లస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్కువగా కామన్గా ఎవరు వాడారనమాట. ఎందుకంటే మనం ప్లస్ అనే ఆపరేషన్ అనేది మన పైథాన్ యొక్క రూల్స్కి ఎగనెస్ట్గా ఉంటుంది. అందువల్ల ఏం చేస్తారంటే ఈ ప్లస్లు ఏవైతే ఉన్నాయో వీటిని ఎవరు కూడా వాడారనమాట. బట్ మనం ఏం చేద్దామంటే ఇంటర్వ్యూ పర్పస్లో మనల్ని అడుగుతారు కాబట్టి దానికోసం ఏం చేద్దామంటే ఒక్కొక్క ఎగ్జాంపుల్ అనేది నేర్చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వీటిలో మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటిది? రీడ్ ఒకటి, రైట్ ఒకటి, అపెండ్ అనే ఆపరేటర్ గురించి
ఎలా వర్క్ చేస్తామనే దాని గురించి ఫస్ట్ మనం చేద్దామనమాట. ఓకే. మనం సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో మనం వర్క్ చేయాలి అంటే ఏం చేస్తామంటే, మనం రాసే కోడ్ ఏదైతే ఉందో, ఆ కోడ్ అనేది చాలా 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 క్లీన్‌గా ఉండాలనుకోండి. క్లీనర్‌గా. అంటే మనం రాసే కోడ్ లోపల ఎలాంటి మిస్టేక్స్ సింటాక్స్ ప్రకారంగా గానీ, దానిలో ఎడిషనల్‌గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మన కోడ్‌ని ప్రాపర్‌గా కనుక మనం స్టోర్ చేయాలి అనుకోండి, మనం నార్మల్‌గా చేయకుండా పైథాన్‌లో ఏం చేస్తామంటే విత్ అనే ఒక స్టేట్మెంట్‌ని యూజ్ చేసేసి, ఆ విత్ అనే స్టేట్మెంట్ సహాయంతో ఏం చేస్తామంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో వర్క్ చేసేటప్పుడు మనం ఫైల్స్‌ని గనక హ్యాండిల్ చేయాలంటే ఏం చేస్తామంటే ఈ విత్ అనే ఒక స్టేట్మెంట్‌ని యూజ్ చేసేసి వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకే. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నో నీడ్ టు మనం ఏం చేయొచ్చంటే ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తాము, ఒక ఆపరేటర్‌తో వర్క్ చేయడం అయిపోయిన తర్వాత, మరొక ఆపరేటర్‌తో గనక మనం వర్క్ చేయాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఫైల్ డాట్ క్లోజ్ అనే ఒక ఆపరేటర్‌ని మెన్షన్ చేసేసి, అది మెన్షన్ చేసినప్పుడు మాత్రమే మనం ఏం చేస్తామంటే, నెక్స్ట్ ఫర్దర్ ద ఆపరేటర్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలం. అదే గనక మనం ఏం చేస్తామంటే, ఈ విత్ అనే స్టేట్మెంట్‌ని గనక యూజ్ చేసేసామనుకోండి, మనం ఎలాంటి ఫైల్ క్లోజ్ అనే ఆప్షన్ చేయకుండానే మనం ఏం చేయొచ్చంటే, ఈజీగా మనం ఎన్ని ఆపరేషన్స్ కావాలంటే అన్ని ఆపరేషన్స్ చేయొచ్చనమాట. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఏం చేస్తారంటే, పైథాన్‌లో ఏం చేస్తారంటే, ఒక 100 రకాల విత్ స్టేట్మెంట్స్‌ని క్రియేట్ చేసి, ఆటితో ఏం చేస్తారంటే క్వెరీస్ అనేది రన్ చేస్తా ఉంటారనమాట రోజు గూడా. అందుకని మనం ఏం చేస్తున్నామంటే, ప్రతిసారి విత్ అనేది గనక పెట్టాము అంటే, మనం క్లోజ్ అనేది ఫైల్ చేయకుండా డైరెక్ట్‌గా రన్ చేసుకుంటా ఎళ్ళొచ్చనమాట. సో, నేను ఏం చేద్దామంటే, మనం గూడా ఏం చేద్దామంటే, ఫస్ట్ అయన్నీ నాకు తెలీదు. పైథాన్‌తో మనం ఏం చేస్తామంటే, ఒక ఫైల్ వర్క్ చేయాలి అంటే, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో దేన్ని యూజ్ చేస్తారంటే, విత్ అనే ఒక స్టేట్మెంట్‌ని యూజ్ చేసేసి, ఫైల్‌తో వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకే. ఈ వర్క్ చేయాలి అంటే, దాని యొక్క సింటాక్ ఎలా ఉంటదని చూద్దాం. సింటాక్ ఏంటిదంటే, విత్ అని రాసేసి, తర్వాత మనం ఏం చేయాలంటే, ఓపెన్ అని రాసేసి, తర్వాత ఏం చేయాలి, ఫైల్ నేమ్ చెప్పేసి, యాజ్ అని చెప్పేసి మనం ఏం చేయాలి, ఫైల్ అని చెప్పేసి, ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి, ఫైల్ డాట్ రీడ్ ఆఫ్ అని గనక మనం చెప్పేసేసామనుకోండి, అప్పుడు మనకేమవుతుందంటే, మనం ఏవైతే ఆపరేషన్స్ చేస్తున్నామో, ఆ ఆపరేషన్స్ అన్నీ గూడా ఏమవుతాయంటే సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వడమే జరుగుతాయనమాట. సో, మనం గూడా ఏం చేద్దామంటే, ఒక ఈ విత్ అనే స్టేట్మెంట్స్‌తో ఎలా వర్క్ చేస్తారు, ఏంది అనే దాని గురించి చూద్దామనమాట. జనరల్‌గా నేనేం చేస్తాను మన వసంత, మనం ఏం చేస్తాం ఫైల్స్‌తో వర్క్ చేయాలనుకో, ఫస్ట్ మనం ఏం చేస్తాము, నా దగ్గర ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్‌తో గనక మనం వర్క్ చేయాలనుకో ఏం చేస్తాం మనము, ఏం చేస్తాము, ఏ మురళి ఏం చేస్తాం? ఓపెన్ అని పెట్టి ఓపెన్ చేసి ఫైల్‌ని ఓపెన్ పాత్ చేసేసి తెచ్చి హ్మ్. ఫైల్ పాత్ రాసి మనం ఏం చేయాలనుకుంటూ రీడ్ రైట్ అని ఓకే. యాహ్! అది ఐ హావ్ ఏ ఫైల్. నా దగ్గర ఒక ఫైల్ అనేది ఉంది. నేను ఇప్పుడేం చేశాను నవీన్‌కి, "ఒరేయ్! నీకు టీసీఎస్‌లో ఈ ఫైల్ అనేది ఇంపార్టెంట్ రా అంటరా" అనేసి నవీన్‌కి ఒక ఫైల్‌ని షేర్ చేసేసాను. అప్పుడు మా నవీన్ ఏం చేస్తాడు, ఆ ఫైల్ ఏదైతే ఉందో, ఆ ఫైల్ లోపల సార్ ఇంత ఇంపార్టెంట్ అంటున్నాడు కదా అనేసి ఆ ఫైల్‌ని ఏం చేస్తాడు, ఏముందో చూడాలంటే ఫస్ట్ ఏం చేస్తాడు, లోపల ఏముందో తెలుసుకోవాలని ఆతృత ఉంటది కదా! అదేందో తెలుసుకోవాలంటే ఫస్ట్ మనోడు ఏం చేస్తాడు, ఆ ఫైల్‌ని ఓపెన్ చేస్తాడు. ఆ తర్వాత ఏముంది, లోపల ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తాడంటే రీడ్ చేయడం అనేది చేస్తాడనమాట. ఇంతే కదా! అలానే మనం ఏం చేద్దామంటే ఒక ఫైల్‌ని మనం ఓపెన్ చేయాలి అనుకో, ఎలా చేస్తామనేది చూద్దామనమాట. ఓపెన్ చేయాలిసి దాన్ని రీడ్ చేయాలనుకోప్పుడు మనం ఏం చేస్తాం, ఓపెన్ అని రాసేసి, దాని తర్వాత ఏం చేస్తాం, రౌండ్ బ్రేసెస్ పెట్టి, ఆ రౌండ్ బ్రేస్‌లో నేనేం చేస్తున్నానంటే నవీన్ టెక్ సారీ నేనేం చేస్తున్నానంటే నార్మల్ వర్డ్ పెడుతున్నాను. పైథాన్ అని రాసేసి డాట్ టీఎక్స్టీ అంటే పైథాన్ డాట్ టీఎక్స్టీ అని పెట్టుకున్నాను. తర్వాత ఏం చేశాను, కామా పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం, యాక్సెస్ మోడ్ అనేది ఇస్తాం. ఏ యాక్సెస్ మోడ్ ఇద్దాం, రైట్ యాక్సెస్ మోడ్. అంటే మనం ఏం చేద్దాం అంటే పైథాన్ డాట్ టీఎక్స్టీ అనే ఫైలే లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాము, పైథాన్ డాట్ టీఎక్స్టీ అనే ఒక ఫైల్ని క్రియేట్ చేసి ఆ ఫైల్ని ఓపెన్ చేసి దాంట్లో మనం ఏం చేద్దాం రైట్ యాక్సెస్ దాంట్లో మనకు కొంత కంటెంట్ రాద్దాం అనుకున్నాం. అలా రాయాలంటే ఇలానేనా రాసేది. ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తాము,
ఏం చేస్తాం, ఈ మొత్తాన్ని కూడా ఏం చేస్తాం, ఒక వేరియబుల్ అనే దాంట్లో స్టోర్ చేసుకుంటాం. వేరియబుల్ అనేది నేను ఫైల్ అని తీసుకున్నాను, ఫైల్ అనే వేరియబుల్ తీసుకొని దీంట్లో స్టోర్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తాము, రాయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము, ఫైల్ అని రాసేసి తర్వాత డాట్ పెట్టేసేసి, సారీ FIL ఫైల్ అని రాసేసి తర్వాత ఏం చేస్తాం, డాట్ పెట్టేసి రైట్ WRITE రైట్ అని రాసేసి దాని పక్కన ఏం చేస్తాం, రౌండ్ బ్రేస్ పెట్టి ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తాను అంటే హలో వరల్డ్ అనేసి ఒక కంటెంట్ రాద్దాం అనుకున్నాను. ఓకేనా, ఇలా రాద్దాం అనేసి నేను రాస్తాను అనుకోండి. ఇంతేనా, ఒక ఫైల్ లోపల రాయాలి అంటే మనం ఇలానే ఏం చేస్తామంటే ఇదే ఆపరేషన్ మనం ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ కనుక పర్ఫెక్ట్గా కనుక రాయాలనుకో ప్రాజెక్ట్స్లో అందరూ డెవలపర్స్ ఏం చేస్తారంటే ఈ రాసే ఏదైతే మనం ఒక ఫైల్ని ఓపెన్ చేసేసి ఆ ఫైల్లో ఏదన్నా కంటెంట్ని కనుక రైట్ చేయాలి అంటే మనం ఎలా అయితే రాసామో ఈ మొత్తాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం ఏం చేస్తామంటే నేనంటే వందల కొద్ది ప్రాజెక్ట్స్ చేశాను కాబట్టి నాకు మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే అదే నాలెడ్జ్ చేయాలన్నమాట. అలా చేయాలి అంటే ఏం చేస్తారంటే WITH విత్ అని రాసేసి దాని తర్వాత ఏం చేయాలంటే స్పేస్ ఇచ్చేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే ఎక్కడైతే మనం ఆపరేషన్ చేస్తామో ఈ వీటిని ఏమంటారు, వాల్యూ అంటారు కదా. మనం ఏదైతే ఫైల్ని ఓపెన్ చేయాలి అంటే ఫైల్ని కనుక క్రియేట్ చేయాలన్నా ఫైల్ రీడ్ చేయాలన్నా మనం ఏదైతే వాల్యూ ఇస్తామో ఈ వాల్యూ మొత్తాన్ని కట్ చేసేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి మనం ఏం చేయాలంటే పేస్ట్ చేయాలన్నమాట. ఓకేనా, ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఏం చేయాలి, ఏఎస్ యాజ్ అనే స్మాల్ నేమ్ అనేది అసైన్ చేయాలన్నమాట. యాజ్ రాసేసి తర్వాత దీంట్లో వేరియబుల్ ఏదైతే ఉందో ఈ వేరియబుల్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలంటే కట్ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసి మనం ఏం చేయాలంటే స్టోర్ చేసేసేయాలన్నమాట. వేరియబుల్ నేమ్ మన ఇష్టం కదా. ఆ తర్వాత మనం ఏం చేసామంటే కాలం పెట్టాము. విత్ అనేది కూడా ఒక స్టేట్మెంట్ అనమాట. స్టేట్మెంట్ లోపల మనం రాసే కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అంతా ఏమంటారంటే ఆపరేషన్ని పర్ఫామ్ చేసేది. ఇక్కడ నేను ఏదైతే ఆపరేషన్ ఉందో ఈ ఆపరేషన్ మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళేసి మనం ఏం చేస్తామంటే ఇండెంటేషన్ ఇచ్చేసేసి ఆ ఇండెంటేషన్ తర్వాత మనం ఏదైతే రాసామో ఈ కోడ్ అంతా కూడా ఇక్కడ ఉంచుకుంటాం అనమాట. ఇలా రాస్తే మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే రైట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ రైట్ చేసే సింటాక్స్ అంతా కూడా మనం రాయాలి అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రెగ్యులర్గా ప్రాజెక్ట్స్లో కనుక మనం రాయాలంటే ఏం చేస్తామంటే ఇలా విత్ అనే స్టేట్మెంట్ తీసుకొని మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు నేను ఏదైతే రాసాను ఈ మొత్తాన్ని సేవ్ చేసేసుకున్నాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే కమాండ్ ప్రాంప్ట్ దగ్గరికి వెళ్ళేసి ఆల్రెడీ నా దగ్గర పైథాన్ అనే ఫైలే లేదు, అందుకని నేను ఏం చేశానంటే py.file handling అని ఇచ్చాను. ఇచ్చేసి ఎంటర్ చేయగల నాకేమైంది చూడండి, నాకు క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ అయింది. లెట్ గో టు మనం ఏం చేద్దామంటే డెస్క్టాప్కి వెళ్ళేసి లెర్నింగ్ పైథాన్ చూసాను. ఇక్కడికి వెళ్ళి చూస్తే పైథాన్ అనే ఫైల్ అనేది క్రియేట్ అయింది. దీనిలో ఏ కంటెంట్ ఉందో చూద్దాం అనుకున్నాను, అందుకని ఏం చేశానంటే Notepad++ అన్న అప్పుడు నాకేమంటే మన ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైలులో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ అంతా కూడా నాకేమంటే షోన్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు సపోజ్ దట్ నేను ఏం చేశానంటే ఈ ఫైల్ లోపల కంటెంట్ని రీడ్ చేద్దాం అనుకున్నాను. అలా రీడ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం, విత్ అని చెప్పేసి ఓపెన్ అని చెప్పి సేమ్ సింటాక్ ఇచ్చేసి తర్వాత రీడ్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఎలా రాస్తాం, సింటాకు ప్రింట్ హాఫ్ అని పెట్టేసి మనం ఏం చేస్తాము ఫైల్ డాట్ ఏం చేస్తాం READ రీడ్ హాఫ్ అని పెట్టేసి తర్వాత రౌండ్ బ్రేస్ పెట్టేస్తాం. ఈ మొత్తాన్ని కూడా సేవ్ చేసేసుకున్నాం. తర్వాత నేను ఏం చేశాను అంటే ఇక్కడికి వచ్చేసి ఫైల్ని రన్ చేశాను. FIL అని రాశాను. ఓకే, ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను, ఫైల్ నేమ్ తప్పు రాశాను, FIL ఫైల్ అయితే పొరపాటు రాశాను. ఫైల్ అని రాసేసి తర్వాత ఈ మొత్తాన్ని సేవ్ చేసేసి తర్వాత నేను ఏం చేశాను, ఫైల్ని తీసుకొచ్చి రన్ చేశాను. ఏం చేశాను మళ్ళీ సెకండ్ లైన్ ఫైల్ కామన్ రౌండ్ బ్రేస్. సారీ, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఏం చేయాలి, రీడ్ చేయాలన్నమాట. రీడ్ చేయాలంటే మనం ఏం చేయాలి, యాక్సెస్ మోడ్ అనేది ఏం పెట్టుకోవాలి, మనం ఇక్కడ W రాసాం కానీ ఏ యాక్సెస్ మోడ్ పెట్టుకోవాలి, R అనే యాక్సెస్ మోడ్ అనేది అప్లై చేయాలి. W అంటే ఏంటి, రాస్తున్నామని దాని మీనింగ్. ఇక్కడ R అనేది పెట్టామనుకో అప్పుడు ఏమైంది అంటే మనం రాసే ఫైల్ ఏదైతే ఉందో దాన్ని రీడ్ చేస్తున్నామని దాని మీనింగ్ అనమాట. R అని పెట్టేసి
ఇప్పుడు నేనేం చేశానంటే ఫైల్ దగ్గరికి వచ్చేసి రన్ చేశాను. అప్పుడు నాకేమైందంటే మనం ఏదైతే ఫైల్ రాసేసామో ఆ ఫైల్ మొత్తం కూడా ఏమైందంటే రీడ్ అవ్వడం అనేది జరిగింది. ఆ మొత్తం కూడా ఏం చేయొచ్చంటే ఇక్కడికి వచ్చి చూడొచ్చు అనమాట. ఓకేనా? ఎందుకంటే ప్రతిసారి మనం ఏమైందంటే రైట్ అనేది రాసాం కాబట్టి ఇందాక ఏమైందంటే ట్రంకెట్ అయిపోవడం అనేది జరిగిపోయింది. ఎందుకని ట్రంకెట్ అయిపోయింది అంటే మనం ఎప్పుడైనా సరే రైట్ అనే యాక్సెస్ మోడ్ కనుక పెట్టామంటే పాత డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం కూడా ఏమైందంటే ట్రంకెట్ అనేది అయిపోయింది అనమాట. అందుకని మనకి ఏమైందంటే ఇక్కడ ఏమీ లేకుండా ఇలా వచ్చేసింది. అందుకని నేను ఫైల్‌లో ఇది పెట్టుకున్నాను. ఆఫ్టర్ దట్ సేవ్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ ఏం చేశాను అదే కమాండ్ ఇచ్చేసి రన్ చేశాను. అప్పుడు నాకు ఏమైందంటే మన ఫైల్‌లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ అంతా కూడా మనకి ఏమైందంటే షోన్ అవ్వడం అనేది జరిగింది. బట్ ఇక్కడ దాకా ఏదైతే చెప్పానో ఒకసారి మరలా చేస్తున్నాను. ఏంటంటే మనం ఏదైనా ఆపరేషన్ కనుక మనం పైథాన్‌లో వర్క్ చేయాలి అంటే మనం ఏం చేస్తారంటే విత్ అనే స్టేట్మెంట్‌ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది మనం ఏం చేస్తామంటే ఎవ్రీవన్ ఏం చేస్తారంటే విత్ అనే స్టేట్మెంట్‌ని యూజ్ చేసి వర్క్ చేస్తాం. అలా వర్క్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే విత్ అని రాసేసి ఏ ఫైల్‌తో అయినా సరే మనం వర్క్ చేయాలంటే ఏం చేయాలి? ఓపెన్ చేయాలి ఫైల్‌ని. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఫైల్‌ని ఓపెన్ చేస్తాం. ఆ తర్వాత మనం ఏం చేస్తాము ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ నేమ్ అనేది చెప్తారనమాట. ఓకేనా? ఆ తర్వాత మనం ఏం చేస్తాం కామా పెట్టేసేసి మనం యాక్సెస్ మోడ్ అనమాట. ఏదైతే మోడ్ చెప్పాలో ఆ మోడ్ గనక చెప్పేసామనుకో అప్పుడు ఏం జరిగిద్దంటే ఏమైద్ది ఓపెన్ ఇక్కడ ఉన్న ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ ఓపెన్ అయిద్ది. ఆ ఫైల్ ఏ మోడ్‌లో యాక్సెస్ అయిద్ది మనం ఏదైతే మోడ్ చెప్పామో ఆ మోడ్ ఆధారంగా ఏమైద్దంటే యాక్సెస్ అవ్వడం అనేది జరిగిద్దనమాట. ఇలా మనం విత్ అనే స్టేట్మెంట్‌ని గనక రాయాలి అంటే ఏం చేస్తామంటే విత్ అని రాసేసి మనం ఏం చేస్తామంటే ఒక ఫైల్‌ని ఓపెన్ ఫైల్ అంటే ఒక ఫైల్‌ని ఓపెన్ చేయాలంటే దాని యొక్క సింటాక్స్ ఏదైతే ఉందో ఆ సింటాక్స్ రాసేసి దాని తర్వాత యాజ్ అని రాసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ నేమ్ అనేది చెప్తామనమాట. ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తాము తర్వాత ఇండెంటేషన్ ఇచ్చేసేసి మనం అక్కడికొచ్చి మనం ఏ యాక్సెస్ మోడ్ అయితే ఇచ్చామో దానికి రిలేటెడ్ ఆఫ్ ద సెంటెన్స్ ఏదైతే ఉందో ఆ సెంటెన్స్ అనేది క్రియేట్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు అంటే మనం చేసే ప్రతి ఆపరేషన్ కూడా చాలా చాలా సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే వర్క్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ప్రతి ఆపరేషన్ చేయాలనుకోండి మనందరికి కన్ఫ్యూజన్గా ఉంది. అదే ఒకేసారి ఒక్కొక్క ఆపరేషన్ కనుక ఎన్ని చేయాలన్నా కానీ మనం ఏం చేస్తామంటే ఈ విత్ అనే స్టేట్మెంట్తో డైరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. మనం రీడ్ చేయాలనుకో రీడ్ కోసం ఒక విత్, రైట్ చేయాలనుకో రైట్ కోసం ఒక విత్, అపెండ్ చేయాలనుకో అపెండ్ కోసం ఒక విత్ వేసేస్తాం అనమాట. అలా వేయడం ద్వారా ఏమైందంటే మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో ఆ ఆపరేషన్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుతాయి అనమాట. యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం చేస్తారంటే ఒక విత్ స్టేట్మెంట్ని వాడరు అనమాట. ఏం చేస్తారంటే మల్టిపుల్ విత్ స్టేట్మెంట్స్ని క్రియేట్ చేసేసి ఇలా మనం ఏం చేస్తారంటే మల్టిపుల్ విత్ స్టేట్మెంట్స్ని క్రియేట్ చేసి వాటి ద్వారా ఏం చేస్తారంటే ఎన్ని ఫైల్స్ అయినా సరే ఏం చేస్తారంటే హ్యాండిల్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే. యాక్చువల్గా చెప్పాలి అంటే మనకి ఏంటిదంటే ఒక సింటాక్స్ ఉందన్నమాట. ఏంటిదంటే ఒక ఫైల్‌తో మనం ఒక ఫైల్ మోడ్‌తో వర్క్ చేసినప్పుడు రెండో ఫైల్ మోడ్‌లోకి గనక మనం వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే ఫైల్‌ని క్లోజ్ చేయడం అనేది చేయాలి. అదే మనం ఇక్కడైతే విత్ స్టేట్మెంట్ కనుక వాడామనుకోండి ఫైల్ క్లోజ్ అనే ఆప్షన్ యూజ్ చేయకుండానే మనం ఏం చేయొచ్చు అంటే ఎన్ని విత్ స్టేట్మెంట్స్ అయినా సరే ఆటోమేటిక్‌గా యూజ్ చేయొచ్చు అనమాట. అలానే మీకు బాగా వచ్చు కదా ఏంటిది ఏ అనే ఆపరేటర్ అంటే ఎపెండ్ అనే మోడ్‌ని గనక వర్క్ చేయాలనుకో మనం ఏం చేస్తామంటే ఇక్కడికెళ్ళి ఏ అని ఇచ్చాననమాట. ఏ అని ఇచ్చేసి ఇక్కడికెళ్ళి ఏం చేశాను ఎపెండ్ అంటే ఏంది యాడ్ మనకున్న ఏదైతే డేటా ఉందో ఆ డేటాకి రిమైనింగ్ ఆఫ్ ద కంటెంట్‌ని గనక యాడ్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము అపెండ్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తాం. అలా అపెండ్ ఆపరేటర్ అప్లై చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం ఫైల్ డాట్ అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే రైట్ WRITE రైట్ అని రాసేసి దాని తర్వాత ఏం చేస్తాం రౌండ్ బ్రేసెస్ పెట్టి ఎక్కడికెళ్ళి నేను ఏం చేశాను అంటే హాయ్ నవీన్ అని ఇచ్చాను. అని ఇచ్చేసి డబల్ కోట్స్ పెట్టేసాను. డబల్ కోట్స్ పెట్టేసి మొత్తాన్ని కూడా ఏం చేసుకున్నాను అంటే సేవ్ చేసేసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వచ్చి నా ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ ఇచ్చేసి రన్ చేశాను. అప్పుడు నాకేం జరిగిందనేది నోట్‌ప్యాడ్++లోకి వెళ్ళి చూద్దాం. మన ఫైల్‌లో ఏమైందంటే ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ తర్వాత ఏమైందంటే తర్వాత క్యారెక్టర్‌లోని నాకేమైందంటే మనం ఏదైతే యాడ్ చేస్తున్నామో ఆ కంటెంట్ అంతా కూడా వచ్చి యాడ్ అవ్వడం అనేది జరిగిపోయిందనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా వసంత డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకేనా ఇలా మనం ఏం చేస్తామంటే ఈ విత్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తాం అన్నమాట.
సో మనం కూడా ఏం చేద్దామంటే ఇప్పుడు దాకా ఏవైతే నేర్చుకున్నామో ఆ ఆపరేషన్స్ అన్నిటిని కూడా ఏం చేద్దామంటే వన్ బై వన్ మనం ఏం చేద్దామంటే నీట్గా నేర్చుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డాక్యుమెంట్లో ఏవైతే చేసామో అటన్నిటిని విత్ స్టేట్మెంట్ ద్వారా వర్క్ చేయడం అనేది నేర్చుకున్నాం. బికాజ్ ఆఫ్ ఎవరికన్నా రాకపోతే వాళ్ళ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఒక ఫైల్ని కనుక మనం ఓపెన్ చేసేసి దాంట్లో యాక్సెస్ నోట్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత మాత్రం మనం ఏం చేస్తామంటే ఫైల్స్తో వర్క్ చేయడం అనేది చేస్తామన్నమాట. ఓకే. అలా చేయాలి అంటే దాని యొక్క సింటాక్స్ మనకు తెలుసు. రైట్లో మనం ఏం చేద్దామంటే మనమే ఒక ఫైల్ని క్రియేట్ చేసేసి ఆ ఫైల్ లోపల మనం ఏం చేద్దామంటే ఏదైనా ఒక కంటెంట్ కనుక ఉంది అనుకోండి, ఆ కంటెంట్ని కనుక మనం రీడ్ చేయాలి అంటే ఎలా రీడ్ చేస్తారనే దాని గురించి చూద్దాం అనమాట. ఓకే. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే నా దగ్గర ఒక ఫైల్ ఉందన్నమాట. ఏంటిదంటే నేనేం చేస్తానంటే వసంత పైథాన్ వసంత పైథాన్ డాట్ టీఎక్స్టీ అనేసి ఏం చేసానంటే ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసేసుకున్నాను అనమాట. ఆ ఫైల్ని ఓపెన్ చేసి దానిలో ఏదన్నా ఒక కంటెంట్ని కనుక మనం రీడ్ చేయాలి అనుకో ఎలా రీడ్ చేస్తారనే దాని గురించి చూద్దాం అనమాట. ఎప్పుడైనా సరే ఈ సింటాక్స్ కనుక తెలుసుకోవాలనుకో చాలా చాలా ఈజీ అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఓపెన్ అని రాసి, ఓపెన్ అంటే ఏంటి, ఓపెన్ చేస్తున్నాం దేన్ని, లోపల ఉన్న ఫైల్ అనమాట. ఏంటిది, ఫైల్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆ ఫైల్ని చదవాలన్నమాట. లోపల ఫైల్ ఏముంది, వసంత పైథాన్ డాట్ టీఎక్స్టీ అని ఉంది. అంటే వసంత పైథాన్కి సంబంధించిన ఒక ఫైల్ ఉంది అనుకున్నాను. ఆ ఫైల్ నేనేం చేస్తున్నాను, ముందర ఉన్న వాటితో మనం మెన్షన్ చేయాలి. ఏం చేస్తున్నాం, ఓపెన్ చేస్తున్నాం. చేసిన తర్వాత ఏం చేస్తున్నాము, మోడ్లోకి వెళ్ళాలి. ఏ మోడు, అపెండ్. అంటే మనం ఏం చేస్తున్నాము, ఈ ఫైల్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తున్నాము అని దాని మీన్. అదే ఇక్కడ ఆర్ అనేది ఉందనుకో ఏం చేస్తున్నామంటే మనం వసంత పైథాన్ అని ఏదైతే ఉందో ఆ ఫైల్ని మనం ఏం చేస్తున్నామంటే ఓపెన్ చేసి దాన్ని ఏం చేస్తున్నాం, రీడ్ మోడ్ అంటే రీడ్ చేద్దామనే మోడ్లో పెట్టుకున్నామని దాని మీన్. ఎప్పుడైతే మనం రీడ్ చేద్దామని అనుకున్నామో వెంటనే మనం ఏం చేస్తాము, ప్రింట్ స్టేట్మెంట్ అనేది మెన్షన్ చేసేసి దాని ద్వారా ఏం చేస్తామంటే ఫైల్ లోపల ఏదైతే ఉందో ఆ కంటెంట్ అంతా కూడా మనం ఏం చేస్తామంటే రీడ్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు రీడ్ మోడ్ పెట్టుకున్నాను కాబట్టి మా అమ్మాయి యొక్క ఫైల్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ మొత్తాన్ని కూడా నేనేం చేద్దామంటే రీడ్ చేద్దాం అనుకున్నాను. అలా రీడ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఫైల్ అని చెప్పేసి తర్వాత డాట్ చెప్పేసి ఆర్ఏడి రీడ్ అని చెప్పేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ ఇచ్చేసాను. ఆ తర్వాత నేను ఏం చేశాను అంటే ఇక్కడ ఏదైతే ఫైల్ ఉందో ఈ ఫైల్ మొత్తాన్ని సేవ్ చేసేసుకొని నోట్ ప్యాడ్ ప్లస్లోకి వెళ్ళేసి ఈ ఫైల్ని రన్ చేశాను. అప్పుడు నాకేమని వచ్చింది, ఫైల్ ఈజ్ నాట్ ఫౌండ్ ఎర్రర్. అంటే ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అంటే ఫైల్ అనేదే లేదు అనేసి చెప్పింది. ఏ ఫైల్ అంట, వసంత అనే పేరుతో అసలు ఫైలే లేదు అనేసి వచ్చేసేసింది. ఒకసారి మనం ఏం చేద్దాం అంటే డబుల్ చెక్ చేద్దాం అనుకున్నాం. అందుకోసం లెర్నింగ్ పైథాన్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేశాను. అసలు వసంత అనే ఫైలే లేదు అని నాకు అర్థమైంది. ఓకే, అంటే ఫైల్ నాట్ ఎర్రర్ కనుక వచ్చింది అంటే మనకి ఏం జరిగిందంటే ఆ ఫైల్ అనేది లేదు అని దాని మీద. ఫైల్ అనేది లేదు కాబట్టి దానిలో ఉన్న మోడ్ని మనం ఏం చేయలేమంటే యాక్సెస్ అనేది చెయ్యలేము అనేసి చెప్పింది. ఓకేనా. అంటే మన దగ్గర ఫైల్ అనేది లేకపోతే ఆ ఫైలులో ఉన్న కంటెంట్ని మనం చూడలేమంట. సపోజ్ నా దగ్గర పైథాన్ అనే ఫైల్ ఉంది కదా, అందుకని ఈ వసంత అనే పేరు ఏదైతే ఉందో ఆ పేరు తీసేసాను. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఇక్కడ నాకు పైథాన్ అనే ఫైల్ ఉంది కాబట్టి ఈ ఫైల్ని చూద్దామనేసి నేను ఏం చేశాను, సేవ్ చేసుకున్నాను. ఇక్కడికి వెళ్ళి py.python లైక్ ఇచ్చాను. అప్పుడు నాకేమైందంటే మన ఫైలులో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ అంతా కూడా నాకేమైందంటే కనపడడం అనేది జరిగిపోయింది అనమాట. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే రీడ్ 5 అని ఇచ్చాను. అంటే ఏం జరిగిద్దో చూద్దాం అని చెప్పేసి నేను ఏం చేశాను అంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ప్లే అరౌండ్ చేసి చూసాను. అంటే దాని మీనింగ్ ఏంటి, మనం ఎక్కడైతే రీడ్ పక్కన క్యారెక్టర్స్ చెప్పామో అన్ని క్యారెక్టర్స్ మాత్రమే మనకి ఏమైందంటే రావడం అనేది జరిగిద్ది అనమాట. సపోజ్ దట్ అందరూ కూడా ఏం చేస్తారు, రీడ్ పక్కన రాసేటప్పుడు ఏం చేస్తారంటే లైన్స్ అని ఇస్తారు. రీడ్ లైన్స్ అని రాసేసి దాని పక్కన ఏం చేస్తారంటే రాయడం అనేది ఇస్తారన్నమాట. ఎందుకంటే రీడ్ ఆఫ్ అని కనుక ఇచ్చారనుకోండి దానిలో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ అంతా కూడా మనకి ఏమైందంటే రావడం అనేది జరిగింది అనమాట. అలానే మనం రీడ్ లైన్స్ అని కనుక ఇచ్చేసామనుకోండి అప్పుడు మనకి ఏమైందంటే దాంట్లో ఉన్న ఫస్ట్ 5 క్యారెక్టర్స్ అనేవి రావడం జరిగింది. బట్ మీరు బేసికల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం చేస్తారంటే కొంతమంది రీడ్ ఆఫ్ అని ఇస్తారు.
మీరు కూడా ఏం చేస్తాను, రీడ్ ఆఫ్ అని చెప్పేసి మీకు ఎన్ని లైన్స్ కావాలనుకుంటున్నారో అన్ని లైన్స్ని మాత్రమే ఇచ్చేసేసి దాని తర్వాత మీరు సేవ్ చేసేసి రన్ చేసేసారనుకోండి, మీ ఫైల్ నుండి ఏమవుతుందంటే మనం ఎంతైతే మెన్షన్ చేసామో అన్ని క్యారెక్టర్స్ మాత్రమే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకే, ఇది వన్ ఆఫ్ ద మెథడ్. ఓకేనా? ఫైల్ని రీడ్ చేయడంలో ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా? అలానే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే రెండో ఆపరేషన్ చూద్దాం. రెండో ఆపరేషన్ ఏం చేస్తాము, రైట్ అనే మోడ్ని వర్క్ చేయడం. రైట్ అనేది చేయాలి అంటే ఏం చేస్తాం, మనమే ఒక ఫైల్ని క్రియేట్ చేసేసి దాని లోపల కంటెంట్ అనేది రైట్ చేయాలన్నమాట. అంటే మనం ఏం చేస్తాం, ఒక ఫైల్ని ఓపెన్ చేసి ఆ ఫైల్లో ఏదైనా సరే డేటాని కనుక మనం రాయాలి అనుకోండి, అప్పుడు మనం ఎలా రాస్తామంటే రైట్ అనే మోడ్ని యూజ్ చేసేసి రాసేస్తాం. అలా రాయాలి అనుకో, అందరూ కూడా ఫాలో అయ్యి ఒకే ఒక స్టెప్ని ఫాలో అయిపోదాం. అప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడికి వెళ్ళి మోడ్ అనేది డబ్ల్యూ అని రాసేసి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే ప్రింట్ అనే స్టేట్మెంట్ ఇవ్వకూడదు. ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలి, ఫైల్ అని రాసేసి దాని పక్కన డాట్ పెట్టేసి WRITE రైట్ అని రాసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టి ఈ రౌండ్ బ్రేస్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే కంటెంట్ కావాలో ఆ కంటెంట్ అంతా రాస్తాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్ అని ఇద్దాం అనుకున్నాను. అలా ఇవ్వాలి అనుకున్నానంటే ఏం రాసంటే ఆ కంటెంట్ అంతా రాసేసి రౌండ్ బ్రేసెస్ పెట్టేశాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే సేవ్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే ఫైల్ అనేది ఓపెన్ చేసి దీంట్లో రన్ చేశాను. వెంటనే నేను ఏం చేశానంటే నా దగ్గర ఉన్న ఫైల్ లోపలికి వెళ్ళి చూస్తే ఏమైందంటే పాత డేటా అంతా కూడా నాకేమైందంటే ట్రంకేట్ అయిపోయి న్యూ డేటాతో నాకేమైందంటే స్టోరేజ్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఇదే కమాండ్ని మళ్ళీ ఏం చేద్దామంటే ఇదే కమాండ్కి నేను ఏం చేద్దామంటే జస్ట్ ఎస్ అనేది మాత్రం పెడదాం. ఎస్ అనేది మాత్రం పెట్టేసి సేవ్ చేసేద్దాం. ఆఫ్టర్ దట్ నేను ఏం చేస్తానంటే మళ్ళీ వెళ్ళి కోడ్ని రన్ చేశాను. రన్ చేసేసి ఎంటర్ చేశాను. వెంటనే నేను ఇక్కడికి వెళ్ళి Notepad++లోకి వెళ్ళి చూస్తే ఏం జరిగిద్దో చూద్దాం. వాట్ విల్ బి హ్యాపెన్. ఏం జరిగింది మురళి? వాట్ విల్ హ్యాపెన్? ఎస్ అనేది ఆడేది లాస్ట్. అప్పుడు నాకేమైందంటే ఆ కంటెంట్కి ఎస్ అనే క్యారెక్టర్ కూడా యాడ్ అయ్యి రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే రైట్ అనే మోడ్ని యూజ్ చేసేసి వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకే, దీంట్లో ఎవరికి డౌట్ లేదు. ఇంకా మనం ఏం చేస్తామంటే ఈ ఫైల్ ఏదైతే ఉందో ఈ ఫైల్లో మనం రాసిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ అంతా కూడా నేను రీడ్ చేయాలనుకున్నాను. అలా రీడ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము, ప్రింట్ అని రాసేసి ఫైల్ అని చెప్పేసి అక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, రీడ్ హాఫ్ అని చెప్తాం అనమాట. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే పైన చెప్పిన యాక్సెస్ మోడ్ మనం చేసే యాక్సెస్ మోడ్ ఉందో లేదో చూసుకుంటాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి యాక్సెస్ మోడ్ ఇచ్చేసేసి సేవ్ చేసేసుకుంటాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తామంటే ఫైల్ని ఏం చేస్తామంటే రన్ చేసేస్తాం. అప్పుడు మనకి ఏమైందంటే మనం ఏదైతే కంటెంట్ రాస్తామో ఆ కంటెంట్ అంతా కూడా మనకి ఏమవుతుందంటే స్క్రీన్ మీద ప్రజెంట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఓకే, ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఆపరేటర్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఆపరేటర్ వచ్చి కలిసి ఏంటిది అంటే మనం నెక్స్ట్ ఆపరేటర్ ఏంటంటే R+ మోడ్. R+ మోడ్ అంటే ఏంటి అంటే ఆర్ అంటే ఏంటంటే రీడు అండ్ రైట్. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము, మన దగ్గర ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని రీడ్ చేసిన తర్వాత ఆ కంటెంట్ని మనం ఏం చేయాలంటే రైట్ అనేది కూడా రాయొచ్చు అనమాట. ఒక ఫైల్ ఏదన్నా ఉంది అంటే ఆ ఫైల్లో ఏదైతే కంటెంట్ ఉందో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఆ కంటెంట్ని రీడ్ చేసి ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఫైల్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్కి మనం ఏం చేస్తామంటే రైట్ ఆపరేషన్ అనేది అప్లై చేస్తాం. అలా చేయడానికి ఏం చేస్తామంటే రీడ్ ప్లస్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తారు. అలా చేయాలి అనుకో మనం ఎలా చేస్తారంటే ఇది ప్రాసెస్ అనమాట. ఏం చేస్తారంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఒక ఫైల్ అనేది ఓపెన్ చేసి దానికి మోడ్ అనేది ఏం చేస్తాం, రీడ్ ప్లస్ అనేది ఇస్తాం. తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ ఫైల్లో నేను ఏం చేస్తానంటే రీడ్ అనేది చేసేద్దాం అనమాట. ఆ రీడ్ అనేది చేయాలనుకో ఎలా చేస్తారో చూద్దాం అనమాట. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఫైల్ డాట్ రీడ్ ఆఫ్ అని చెప్పాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేస్తానంటే ఫైల్ నేమ్ చెప్పేసి రైట్ ఆఫ్ R+ మోడ్ అని ఇద్దాం. ఆ తర్వాత ఏం జరిగిద్దో చూద్దాం. జస్ట్ రీడ్ ప్లస్ మోడ్ అంటే ఏంటి అనేది చూద్దాం అన్నమాట. రీడ్ ప్లస్ మోడ్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ని రీడ్ చేసేసి ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ లోపల మనం ఏం చేయొచ్చు అంటే ఒక డేటాని మనం ఏం చేయొచ్చు అంటే యాడ్ అనేది చేసేయచ్చు అనమాట. ఒకేసారి చేసేయచ్చు అనమాట. రైట్ అని రాసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే
మనం ఏం చేస్తున్నాం ఆర్ ప్లస్ మోడ్ కాబట్టి ఆర్ ప్లస్ ఎంఓడిఈ మోడ్ అని ఇచ్చేసాను. అని ఇచ్చేసేసి నేను ఏం చేశాను అంటే సేవ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నాకు ఏమేమి జరిగిద్దో చూద్దాం అన్నమాట. అంటే ఇక్కడ నేను ఏం చేశాను ఆర్ ప్లస్ మోడ్ అన్నాను. అంటే ఫైలు లోపల పైథాన్ అనే ఫైల్ని ఓపెన్ చేసి దాని లోపల ఏం చేస్తున్నాం అంటే రీడ్ అనేది చేస్తున్నాం. అంటే లోపల ఏముందో చూసేసి ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాము ఆ ఫైల్కి మనం ఏం చేస్తున్నాం అంటే కొత్తగా ఒక కంటెంట్ని యాడ్ చేసేస్తున్నాం. అలా చేయాలి అంటే మనం ఏం చేసేసామంటే ఇక్కడికి వెళ్ళి రన్ చేశాను. వెంటనే ఏం జరిగిందంటే మన ఫైలు లోపల ఏదైతే ఉందో ఆ కంటెంట్ అంతా నాకు ఫస్ట్ కనపడిపోయింది. ఆ తర్వాత నాకేం జరిగిందో చూడండి, మన ఫైలు లోపల ఏముందో చూద్దాం అనుకున్నాను. వెంటనే ఇక్కడికి వెళ్ళేసి ఎగ్జిక్యూట్ చేసి అనుకోండి, అప్పుడు ఏమైందంటే ఆర్ ప్లస్ మోడ్ అనేది వచ్చేసి నాకేమైందంటే యాడ్ అవ్వడం అనేది జరిగిపోయిందనమాట. అంటే రీడ్ ప్లస్ అంటే ఏంటిదంటే ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ ఓపెన్ అయిపోయి ఆ ఫైల్కి మనం ఏం చేయొచ్చు అంటే మన దగ్గర ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని కనుక యాడ్ అనేది కనుక చెయ్యాలి అంటే అప్పుడు మనకి ఏమైందంటే ఇలా రీడ్ ప్లస్ మోడ్ అనే దాన్ని యూజ్ చేసేసి వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా, కానీ ఇది బెస్ట్ ప్రాక్టీస్ అయితే కాదనమాట. ఎందుకంటే ఇలా కనుక మనం చేసేసామనుకోండి మనకి ఏమవుతుందంటే కొన్ని ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అందువల్ల మనం ఏం చేస్తామంటే ఇది బెస్ట్ సేఫెస్ట్ మెథడ్ కాదు కాబట్టి అందువల్ల ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా మంది కూడా ఏం చేస్తారంటే ఈ రీడ్ ప్లస్ అనే మోడ్ని వాడడం కంటే కూడా ఏం చేస్తారంటే అపెండ్ అనే మోడ్ని యూజ్ చేసేసి అపెండ్ అన్న ఆర్ ప్లస్ మోడ్ అన్న రెండు ఒకటే అనమాట. అపెండ్ అనే మోడ్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఓకేనా. అలాగే నెక్స్ట్ మోడ్ గురించి కూడా చూద్దాం. నెక్స్ట్ మోడ్ ఏంది డబ్ల్యూ ప్లస్ మోడ్. అంటే డబ్ల్యూ ప్లస్ మోడ్ అంటే ఏంది రైట్ చేసి ఆ తర్వాత దానిలో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని రీడ్ చేయాలి. అలా రాయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేద్దాం ఇక్కడికి వెళ్ళి మనం కూడా మార్చేద్దాం. ఇక్కడికి వెళ్ళి ఏం చేద్దాం డబ్ల్యూ ప్లస్ మోడ్ అని ఇచ్చేద్దాం. డబ్ల్యూ ప్లస్ అని చెప్పేసి తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మొత్తాన్ని కట్ చేసేసి ఇక్కడికి వెళ్ళి ఎంటర్ చేసేసాను అనమాట. ఎంటర్ చేసేసి ఇక్కడ పెట్టేసుకున్నాను. అంటే ఏం చేయాలి ఫస్ట్ మనం ఏం చేయాలి డబ్ల్యూ ప్లస్ మోడ్ కాబట్టి ఇక్కడికి వెళ్ళి డబ్ల్యూ ప్లస్ మోడ్ అని ఇచ్చాను అనమాట. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం మనం ఏదైతే ఫైల్ ఓపెన్ చేసేసాం మన దగ్గర ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ని ఓపెన్ చేసేసి దాంట్లో మనం ఏం చేసేసాము ఏదైనా కంటెంట్ని రాయడం అనేది చేసేసాం. ఆ తర్వాత మనం ఏం చేసాము దానిలో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని రీడ్ చేద్దామని చెప్పాను అనమాట. ఇలా చెప్పడాన్ని ఏమంటారంటే రీడ్ మోడ్ అంటారు. అంటే ఇలా ఇచ్చేసేసి తర్వాత నేను ఏం చేశాను అంటే ఫైల్ని రన్ చేశాను. వెంటనే నాకు ఏం జరిగిందంటే నాకు ఏమీ రాలేదు. ఎందువల్ల అనేది చూద్దాం అనుకున్నాను. ఏం జరిగింది ఎక్కడికి వెళ్ళి మోడ్ని యాక్టివేట్ చేసేసాను. ఎక్కడికి వెళ్ళి మోడ్ని యాక్టివేట్ చేసి చూస్తే నాకేమొచ్చిందో చూడండి డబ్ల్యూ ప్లస్. అంటే నాకేమైంది పాతది ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ అంతా కూడా నాకేమైందంటే ఏమైపోయింది నాకు పాత కంటెంట్ అంతా కూడా రీఫ్రెష్ అయిపోయి కొత్తగా మనం ఏదైతే యాడ్ చేసామో ఆ కంటెంట్ మాత్రమే వచ్చేసేసి ఏమైందంటే యాడ్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా. ఇలా మనం ఏం చేస్తామంటే డబ్ల్యూ ప్లస్ అనే మోడ్ని యూజ్ చేసేసి ఏం చేస్తాం కొత్తగా మనం ఏం చేస్తామంటే పాత మ్యాటర్ని ట్రంకేట్ చేసేసి దాంట్లోకి వెళ్ళి ఏం చేస్తాము ఫైల్ని రాసేసి దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఏదైతే దాంట్లో న్యూగా యాడ్ చేసామో ఆ కంటెంట్ని మాత్రం మనం ఏం చేస్తాం రీడ్ చేస్తాం అనమాట. అలా రీడ్ చేసేటప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుందంటే అవుట్పుట్ ఉండదు అనమాట. ఎందుకంటే పాతదంతా డిలీట్ అయిపోయింది కాబట్టి ఆ ఫైల్లో ఏమీ లేదు కాబట్టి నాకేమో వస్తుందంటే ఎంటీగా ఉండే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా. యాక్చువల్గా మనం ఏం చేస్తారంటే దీంట్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం చేస్తారంటే ఇలా రాయడం ద్వారా ఏమవుతుందంటే పాత డేటా అంతా రిమూవ్ అయిపోతుంది కాబట్టి అందువల్ల ఏం చేస్తారంటే ఒక ఫంక్షన్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఏ ఫంక్షన్ అంటే సీక్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. అంటే సీక్ ఆఫ్ 0 అని కనుక పెట్టడం ద్వారా మనకి ఏమవుతుందంటే కొంత డేటా అనే దాన్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే సేవ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ రీడ్ అనే ఆపరేషన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే సీక్ అనే ఫంక్షన్ అనేది మెన్షన్ చేస్తాం అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫైల్ డాట్ సీక్ ఆఫ్ 0 అని కనుక పెట్టేస్తాం అనుకోండి అప్పుడు మనకి ఏమవుతుందంటే పాత డేటా ఏదైతే ఉందో ఆ డేటా అంతా కూడా నాకేమవుతుందంటే స్క్రీన్ మీద కనపడడం అనేది జరుగుతుంది అనమాట. అంటే సీక్ అంటే ఏమవుతుందంటే మనం లాస్ట్లో ఏదైతే పాస్ట్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనే దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే స్క్రీన్ మీద చూడొచ్చు అనమాట. ఆఫ్టర్ దట్ మనకి ఏమవుతుందంటే న్యూగా మనం ఏదైతే డేటా ఇచ్చామో ఆ డేటా అంతా కూడా నాకు ఏమవుతుంది ట్రంకేట్ అయిపోవడం అనేది జరిగిపోతుంది అనమాట. ఓకేనా. ఇలా మనం ఏం చేస్తామంటే ఇలా మోడ్స్ అనే వాటిని అప్లై చేయడం అనేది చేస్తామన్నమాట. ఓకేనా. ఆఫ్టర్ దట్ మనం ఏం చేసేసాము అపెండ్ అనే మోడ్ గురించి నేర్చుకున్నాం.
అపెండ్ అంటే ఏం నేర్చుకున్నాం మనం? ఏదన్నా ఫైల్ గనుక ఉంది అంటే మనం రాసిన కంటెంట్‌కి ఎగస్ట్రాగా ఏదన్నా కంటెంట్‌ని గనుక మనం యాడ్ చేయాలంటే ఏం చేస్తారంటే అపెండ్ అనే మోడ్‌ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. అపెండ్ ప్లస్ అంటే ఏంటిదంటే ఏదైనా మన కంటెంట్ గనక ఉంది అంటే యాడ్ చేసిన కంటెంటు, ఆ యాడ్ చేసిన కంటెంట్‌ని కూడా రీడ్ చేయాలంటే ఏం చేస్తారంటే అపెండ్ ప్లస్ మోడ్ అనే దాన్ని అప్లై చేసేసి వర్క్ చేసేస్తారు. ఫైనల్లీ ఏం చేస్తారంటే క్లోజ్ అనే ఫంక్షన్. అంటే మనం ఏదైనా ఫైల్ గనక రాసేసి ఒక ఫైల్ మోడ్‌లో నుండి మరొక మోడ్‌లోకి గనుక వెళ్ళాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ క్లోజింగ్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేసేసి వర్క్ చేయడం అనేది చేస్తామన్నమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఈ 6 స్టేట్మెంట్స్‌ని యూజ్ చేసేసి ఒక ఫైల్స్‌తో మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తామన్నమాట. దీంతో మనకి ఏమైందంటే ఫైల్ హ్యాండ్లింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందన్నమాట. టుమారో సెషన్‌లో మనం ఏం చేద్దామంటే జాంగో అనే ఫ్రేమ్‌వర్క్స్‌ని స్టార్ట్ చేసేసుకొని దాన్ని మనం ఏం చేద్దామంటే వన్ బై వన్ నేర్చుకుంటా వెళ్ళిపోదాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ గ్రేట్ డే.